హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి కెవి సుమలత గారి అనుభూతుల చలమ. ఈ కథ 2025 ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం వార్తాపత్రికలో ప్రచురించబడిన కథ. సో మరిప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అనుభూతుల చలమ కథ ఆడియో. అమ్మా, నీకొంట్లో బాగోలేదుగా, నువ్వు రెస్ట్ తీసుకోకపోయావా? ధాత్రి నిదానంగా ఈ పనులన్నీ చూసుకుంటుంది కదా. హాల్లో కూర్చుని చిక్కుడుకాయలు ఒలుస్తున్న తల్లితో అన్నాడు మనోజ్. కడుపుతో ఉన్న అమ్మాయి పని చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను నాన్న. అయినా చిక్కుడుకాయలు ఒలవడం కూడా పెద్ద పనేనా? అంది లలిత. నీకు ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు నువ్వే చేస్తావు. డాక్టర్ నీకు బీపీ ఎక్కువగా ఉందని చెప్పారని ధాత్రి చెప్పింది. అందుకే కాసేపు పడుకోమని చెప్తున్నాను అన్నాడు మనోజ్. అలాగే పడుకుంటాను, కానీ రాత్రి నీతో చెప్పడం మర్చిపోయాను. నిన్న సాయంత్రం ఆసుపత్రిలో మీ స్కూల్ టీచర్ దేవిక గారు కనిపించారు అంది లలిత. అదేంటి, ఆవిడ వసంతపురంలో ఉండడం లేదా? హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఆసుపత్రిలో అంటున్నావు. ఏదైనా చికిత్స కోసం వచ్చారా? మేడం నిన్ను గుర్తుపట్టారా అమ్మా? ఆఫీసుకు వెళ్ళబోతున్న మనోజ్ అడిగాడు. నిక్షేపంలా గుర్తుపట్టారు. నన్నే కాదు, నిన్ను చెల్లిని కూడా గుర్తు చేశారు. మీ నాన్నగారి గురించి అడిగారు. ఆయన ఈ మధ్య కాలం చేశారని చెప్తే ఆవిడ చాలా బాధపడ్డారు. చెప్తున్న లలిత గొంతు దుఃఖంతో వణికింది. అమ్మా, ఏడుస్తున్నావా? వెనక్కి తిరిగి వచ్చి తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు మనోజ్. కొడుకు ఆప్యాయత ఆవిడ బాధను మరింత పెంచింది. వీళ్ల మాటలు వినబడిన ధాత్రి లోపల నుండి బయటకొచ్చింది. అత్తయ్య, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? కంగారుగా దగ్గరకొచ్చింది ధాత్రి. ఏమీ లేదు, అమ్మకు నాన్నగారు గుర్తొచ్చారు. నిన్న ఆసుపత్రిలో మా టీచర్ కనిపించారని చెప్పింది. ఆవిడ నాన్నగారి గురించి అడిగారట కదా అన్నాడు మనోజ్. అవునండి, నిన్న ఆసుపత్రిలో కూడా అత్తయ్య కంట నీరు పెట్టుకున్నారు అంది ధాత్రి. అదేం లేదులే నాన్న, నీకు ఆఫీస్కి సమయం అవుతోంది, ఇక బయలుదేరు. కొడుకు చేతులను విడిపించుకుని చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది లలిత. ఏవండి, నిన్న మీ టీచరు మీరు వదిన బాగా చదివేవారని చెప్పారు. అత్తయ్య నన్ను ఆవిడకు పరిచయం చేశారు. నన్ను చాలా బాగున్నావని మెచ్చుకున్నారు. మీది వదినది ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు అంది ధాత్రి. ధాత్రి మాటలకు మనోజ్ ముఖం వెలిగిపోయింది. ఆవిడ మా స్కూల్ మొత్తానికి స్ట్రిక్ట్ టీచర్. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టులు చెప్పేవారు. ఎవరికి మార్కులు తగ్గినా రోజంతా నీల్ డౌన్ వేయించేవారు. అందుకే అందరం చచ్చినట్టు బాగా కష్టపడి చదివేవాళ్ళం. ఆవిడ చూడ్డానికి చాలా గంభీరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం నవ్వడం నేను చూడలేదు. అమ్మో, ఆలస్యమైపోయింది, ఇక నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు మనోజ్. అత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి, వాటిని నేను ఒలుస్తాను అని బలవంతంగా లలిత చేతుల్లో నుండి చిక్కుడుకాయల గిన్నె తీసుకుంది ధాత్రి. లలిత లోపలకు వెళ్ళి కళ్ళు మూసుకుని పడుకుంది. లలిత, ప్రకాష్లు కామారెడ్డి దగ్గర వసంతపురం అనే పల్లెటూరులో ఉండేవారు. ప్రకాష్ విఆర్ఓగా ఉద్యోగం చేస్తుండేవాడు. వాళ్లకు 2 పిల్లలు. మనోజ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది క్రితం ధాత్రితో అతనికి పెళ్లి జరిగింది. ప్రస్తుతం ధాత్రి 5 నెలల గర్భవతి. మాధురికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయి భర్తతో బెంగుళూరులో కాపురం ఉంటోంది. సరిగ్గా 8 నెలల క్రితం హార్ట్అటాక్ వచ్చి ప్రకాష్ అనంతవాయువుల్లో కలిసిపోయాడు. లలితను ఒక్కదాన్నే వసంతపురంలో ఉంచటం ఇష్టం లేక మనోజ్ తమతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. లలిత భర్త జ్ఞాపకాలను మరువలేక వాస్తవంతో రాజీ పడేందుకు ప్రయత్నిస్తుంది. సహజంగానే ప్రకాష్, లలిత దంపతులు మంచివారు. కోడలిని, అల్లుడిని కూడా తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు. వాళ్ళు కూడా అత్తగారితో, మామగారితో ప్రేమగానే ఉంటారు. మనోజ్ కొత్త ప్రాజెక్ట్ వర్క్లో ఉండగా అతడి ఫోన్ రింగ్ అయింది. ఏదో కొత్త నెంబర్ నుండి వీడియో కాల్ వస్తుండడం చూసి పనికి ఆటంకం కలుగుతుందని లిఫ్ట్ చేయకుండా వదిలేశాడు. కాసేపట్లో అదే నెంబర్ నుండి మళ్ళీ కాల్ వచ్చింది. ఎవరో 2వసారి కూడా చేశారనుకుంటూ ఫోన్ కట్ చేసి మామూలు కాల్ చేశాడు. హలో, ఎవరు మాట్లాడేది? మనోజేనా?
ఎప్పుడో పరిచితమైన స్వరం అంటోంది. మనోజ్కి ఉదయం ధాత్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది. మేడం, దేవిక మేడం అయ్యుంటారా? మేడం, మీరేనా? ఉద్వేగభరితంగా అన్నాడు మనోజ్. అవును, నేనే మనోజ్. ఎలా ఉన్నావు? నవ్వుతూ అంది దేవిక. బాగున్నాను మేడం. మీరు నిన్న ఆసుపత్రిలో కనిపించారని అమ్మ చెప్పింది. మీరు వసంతపురంలో ఉండడం లేదా? నేను రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను. ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండడం లేదని మా పెద్దబ్బాయి రాము ఇక్కడకు తీసుకొచ్చాడు అంది మేడం. మేడం, సర్ పోయారని అమ్మ వాళ్ళ ద్వారా తెలిసింది. చాలా బాధపడ్డాను. స్కూల్ తర్వాత కాలేజీ, ఉద్యోగం అన్నీ హైదరాబాద్లోనే కావడంతో మన ఊరికి ఎప్పుడైనా వచ్చినా హడావిడిగా తిరుగు ప్రయాణం అవుతాను. మిమ్మల్ని పలకరించడానికి కూడా రాలేకపోయినందుకు మన్నించండి అన్నాడు మనోజ్. పర్వాలేదు మనోజ్, రాత్రి నీ భార్యను చూశాను. అణకువగా చాలా బాగుంది అంది దేవిక. థ్యాంక్స్ మేడం. మీరిక్కడే ఉంటున్నారుగా. నేను అడ్రస్ తీసుకుని ఒకసారి వచ్చి కలుస్తాను. ఇప్పుడు వర్క్లో ఉన్నాను. ఫోన్ పెట్టేయనా మేడం? తటపటాయిస్తూ అన్నాడు మనోజ్. అయ్యో మనోజ్, పని సమయంలో నిన్ను ఇబ్బంది పెట్టినట్టున్నాను. సారీ అంది దేవిక. మీరు సారీ చెప్పడం ఏంటి మేడం? వీలైతే సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు మనోజ్. మనోజ్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దేవిక టీచర్ అంటే స్కూల్ అంతటికీ హడల్. చదువు బాగా చెప్తుంది. అంతకన్నా బాగా క్రమశిక్షణ పాటిస్తుంది. ఆవిడ పిల్లలలో ఎవరినైనా మెచ్చుకుంటే చాలు, వారి జన్మ ధన్యమైనట్టు భావించేవారు. స్కూల్ నుండి బయటకొచ్చాక ఆవిడకు ఎదురుపడింది లేదు. ఇన్నాళ్లకు ఆవిడ ఫోన్ చేసి పలకరించగానే అతడికి ఆకాశంలో జాబిల్లి అరచేతిలో ఈమిడినంత గర్వంగా అనిపిస్తోంది. ఆ సంతోషంలో అతడు చేయవలసిన ప్రాజెక్ట్ వర్క్ అవలీలగా చేసేశాడు. సాయంత్రం ఇంటికి రాగానే విషయం తల్లికి భార్యకి చెప్పాడు. వాళ్ళు అతడి ఆనందం చూసి నవ్వుకున్నారు. అయితే ఇప్పుడు మీ టీచర్కి ఫోన్ చేస్తారా? అడిగింది ధాత్రి. మా కొలీగ్ ఒక పని మీద బయటకు వెళ్ళడానికి తోడు రమ్మన్నాడు. ఫ్రెష్ అయ్యాక అక్కడకు వెళ్ళాలి. తిరిగొచ్చాక ఫోన్ చేస్తాను అన్నాడు మనోజ్. అంతలో మాధురు నుండి అతడికి ఫోన్ వచ్చింది. కుశల ప్రశ్నలయ్యాక దేవిక టీచర్ ఫోన్ చేసిందని చెప్పింది. మధు, నాకు కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు మేడం ఫోన్ చేశారు. నువ్వెలా ఫీల్ అయ్యావో కానీ నాకైతే ఎగిరి గంతేయాలనిపించింది అన్నాడు మనోజ్. ఒరే అన్నయ్య, నాకు కూడా అలాగే అనిపించింది. స్కూల్లో ఉన్నప్పుడు మేడం అసలు ఎంత తక్కువగా మాట్లాడేవారో కదా. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నారో. మా ఫ్రెండ్స్ పేర్లు కూడా అన్నీ ఆవిడకు గుర్తున్నాయి. అందరి ఫోన్ నెంబర్లు అడిగి తీసుకున్నారు అంది మాధురి. ఓహ్, ఇన్నాళ్ల తర్వాత మనం ఎంతగానో ఇష్టపడే టీచర్తో మాట్లాడడం నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు మనోజ్. నేనైతే మా స్కూల్ గ్రూప్లో టీచర్ నాతో మాట్లాడారని మెసేజ్ పెట్టాను. అందరూ ఆశ్చర్యపోయి నాకు బోలెడు మెసేజ్లు పెట్టారు. ఆమె ఆనందం గొంతులో తెలుస్తోంది. అయితే నేను మా స్కూల్ గ్రూప్లో మెసేజ్ పెడతాను అన్నాడు మనోజ్. అన్నయ్య, నన్ను కాపీ కొడుతున్నావా? వెక్కిరిస్తూ ఫోన్ పెట్టేసింది మాధురి. మనోజ్ నవ్వుతూ కాసేపట్లో వస్తానని ధాత్రికి చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి రావడం ఆలస్యం అవడంతో టీచర్ ఫోన్ విషయం మర్చిపోయాడు. 4 రోజుల తర్వాత సాయంత్రం వేళ టీచర్ దగ్గర నుండి అతడికి వీడియో కాల్ వచ్చింది. మేడం, ముందుగా మీకు సారీ చెప్తున్నాను. రోజు సాయంత్రం ఇంటికి రాగానే మీకు ఫోన్ చెయ్యాలని ఆఫీస్లో ఉన్నప్పుడు అనుకుంటున్నాను. ఇంటికి రాగానే మర్చిపోతున్నాను. ఫోన్ తీస్తూనే అన్నాడు మనోజ్. అర్థం చేసుకోగలను మనోజ్. ఇంటికి రాగానే చాలా బాధ్యతలుంటాయి కాబట్టి మర్చిపోవడం సహజం అంది దేవిక. మేడం, మీకు ఆరోగ్యం బాగాలేదని అమ్మ చెప్పింది. ఇప్పుడెలా ఉన్నారు అన్నాడు మనోజ్. వయస్సు పెరుగుతున్నప్పుడు ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు మనోజ్. స్కూల్లో నీతో పాటు ఎప్పుడూ 2 ఫ్రెండ్స్ ఉండేవారు. వారి పేర్లేంటి అడిగింది దేవిక. మీకు భలే గుర్తుంది మేడం. ఒకడు రమణ, జగిత్యాలలో మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. మరొకడు విజయ్, హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు మనోజ్. నాకు వాళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు మెసేజ్ చెయ్యి అంది దేవిక. అలాగే మేడం అన్నాడు మనోజ్. తర్వాత ఇద్దరూ స్కూల్లో ఉన్నప్పటి విషయాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. మరో 4 రోజులు గడిచాయి. దేవిక మేడం నాకు వీడియో కాల్ చేశారోచ్ అంటూ స్కూల్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు విజయ్.
నీకే కాదు, నాకు కూడా వీడియో కాల్ చేశారు. వెంటనే తను కూడా మెసేజ్ పెట్టాడు రమణ. మీ ఇద్దరికీ మేడం దగ్గర నుండి ఫోన్ రావడానికి కారణం నేనోచ్ అని మెసేజ్ పెట్టాడు మనోజ్. మేడం మన ఫ్రెండ్స్లో చాలామందిని గుర్తు చేశారు. కొంతమంది నెంబర్లను కూడా తీసుకున్నారు. విజయ్ మెసేజ్ పెట్టాడు. ముగ్గురు మిత్రులు కాసేపు సరదాగా టీచర్ గురించి మెసేజ్లు పెట్టుకున్నారు. మరో వారం రోజుల తర్వాత మనోజ్కి దేవిక టీచర్ నుండి వీడియో కాల్ వచ్చింది. అప్పుడు అతడు బయట ఉండడంతో వీడియో కాల్ కట్ చేసి మామూలు కాల్ చేశాడు. మేడం, నేను పనిలో ఉన్నాను, వీడియో కాల్ మాట్లాడడం కుదరదని మామూలు కాల్ చేశాను అన్నాడు మనోజ్. పర్వాలేదు మనోజ్, నాకు నిన్ను చూడాలనిపించింది, అందుకే చేశాను అంది దేవిక. మరోసారి వీడియో కాల్ చేస్తాను మేడం, ఇప్పుడు బయటున్నాను, ఏమీ అనుకోకండి అంటూ ఫోన్ పెట్టేశాడు మనోజ్. మేడం ఏమనుకున్నారో, కాసేపు ఆగి కాల్ చెయ్యాలి అనుకున్నాడు మనోజ్. కాసేపట్లో విజయ్ దగ్గర నుండి అతడికి ఫోన్ వచ్చింది. అరే, మేడం నీకు ఫోన్ చేస్తున్నారా అడిగాడు విజయ్. ఇప్పుడే వీడియో కాల్ చేశారు, నేను బయట ఉండడం వల్ల మామూలు కాల్ చేసి విషయం చెప్పి పెట్టేశాను అన్నాడు మనోజ్. మను, మేడం మాటి మాటికి వీడియో కాల్ చేస్తున్నారు. మొదట్లో బాగా సంతోషం కలిగింది, కానీ ఇప్పుడు ఆవిడతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదురా అన్నాడు విజయ్. మనిద్దరికేనా, లేక రమణకి కూడా ఫోన్ చేస్తున్నారా అన్నాడు మనోజ్. ఇందాకే వాడు కూడా ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు. ఊరుకూరికే వీడియో కాల్ చేస్తే ఎక్కడ మాట్లాడగలం అని గొడవ చేశాడు అన్నాడు విజయ్. అసలు ఆవిడతో మనకు మాటలే ఉంటాయిరా, పాత సంగతులు నెమరు వేసుకోవడం తప్ప. సరేలే, ఈ విషయం మళ్ళీ మాట్లాడుకుందాం, బాయ్ ఫోన్ పెట్టేశాడు మనోజ్. మను, మీ దేవిక టీచర్ నీకు ఫోన్ చేస్తుందా? మరో 4 రోజుల తర్వాత భోజనాలు చేసేటప్పుడు లలిత అడిగింది. ఇంచుమించు రోజు చేస్తున్నారమ్మా, ఎందుకో గానీ వీడియో కాల్ చేస్తున్నారు. పని చేసేటప్పుడు వీడియో కాల్ ఎలా మాట్లాడగలం? మాట్లాడడం కుదరనప్పుడు వీడియో కాల్ కట్ చేసి మామూలు కాల్ చేస్తున్నాను. అయినా రోజు ఆవిడతో మాట్లాడడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది అన్నాడు మనోజ్. ఇందాక మాధురి కూడా అదే విషయం చెప్పింది. వంట చేసేటప్పుడు, పిల్లల పనుల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తే మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆన్ చేయకపోతే టీచర్ కదా ఏమనుకుంటారోనని అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ 2 రోజులకొకసారి ఆవిడతో నాకేం మాటలుంటాయని గొడవ చేసింది అంది లలిత. అయితే మేడం మధుకి కూడా ఫోన్ చేస్తున్నారా? రమణ, విజయ్ కూడా అదే గొడవ చేస్తున్నారు. ఆవిడ ఎందుకిలా అందరికీ వీడియో కాల్ చేసి విసిగిస్తున్నారు ఆశ్చర్యంగా అన్నాడు మనోజ్. మీరంతా పూర్వ విద్యార్థులు కదా, రిటైర్ అవ్వడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవచ్చనేమో అంది ధాత్రి. ఇప్పటికే నేను చెప్పిన విషయాలు ఆవిడకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందరూ నాలాగే కదా. ఏమో, ఇదంతా చూస్తే మిగిలిన వాళ్లకు కూడా ఇలాగే ఫోన్ చేస్తున్నారేమో, గ్రూప్లో అడిగితే తెలుస్తుంది అంటూ మనోజ్ తినడం పూర్తి చేసి ఫోన్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. లలిత కొడుకు మాటలు విని ఆలోచనలో పడింది. దేవిక మేడం మీలో ఎవరికైనా ఫోన్ చేస్తున్నారా? గ్రూప్లో మెసేజ్ పెట్టాడు మనోజ్. నాకు చేస్తున్నారు, రోజు వీడియో కాల్ చేస్తున్నారు, రోజు మార్చి రోజు వీడియో కాల్ చేస్తున్నారు. బాబోయ్, ఎందుకురా ఆవిడ ఫోన్ చేసి ఇలా చంపుతున్నారు? ఆవిడ ఫోన్ అంటేనే భయం వేస్తుంది. నేనైతే ఆన్సర్ చేయడం కూడా మానేశాను. అందరి మెసేజ్లు చదివిన మనోజ్ బుర్ర తిరిగిపోయింది. ఆవిడ ఎందుకు అలా చేస్తుందో ఎవరు చెప్తారు? ఆలోచిస్తూ ఫోన్ పట్టుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు. అప్పటికే లలిత, ధాత్రి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. అమ్మా, మేడం మా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేస్తున్నారని తెలిసింది. మాటలు పొదుపు చేయాలని స్కూల్లో ఆవిడ మాకు ఎన్నోసార్లు చెప్పారు. మరిప్పుడేంటి? ఎప్పుడో విద్య నేర్పిన విద్యార్థులను ఇలా విసిగిస్తున్నారు వింతగా చూస్తూ అన్నాడు మనోజ్. మను, ఆవిడ భయంకరమైన పేదరికంతో అల్లాడుతున్నారు మెల్లిగా అంది లలిత. అదేంటత్తయ్యా, ఆవిడకు పెన్షన్ వస్తుంది కదా, అది ఖర్చులకు సరిపోవడం లేదంటున్నారా అంది ధాత్రి. అమ్మా, రామన్నయ్య, మదన్నయ్య ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారని నాకు తెలుసు. మేమప్పుడప్పుడు ఎక్కడైనా కలుస్తాము, బాగానే మాట్లాడుకుంటాం. మేడం పెన్షన్తో పాటుగా సర్ పెన్షన్ కూడా ఆవిడకు వస్తుంది. ఇంకా పేదరికమేంటి ఆశ్చర్యంగా అన్నాడు మనోజ్. నేను చెప్పే పేదరికం ఆర్థికపరమైంది కాదు అంది లలిత. మరే పేదరికం?
అన్నాడు మనోజ్. మను, దేవిక మేడం మొదటి నుండి అందరితో అంటి ముట్టనట్టుగా పొగరుగా ఉంటారని నీకు తెలుసు. సర్ బ్రతికి ఉన్నంతకాలం ఆవిడ ఎవరినీ లెక్క చేయలేదు. ఆయన పోయాక కొడుకుల పెళ్ళిళ్ళయ్యాయి. కోడళ్లను కూడా ప్రేమగా దరి చేర్చుకోలేదు. అహంకారంతో తన చుట్టూ గిరిగీసుకుని వారిని దూరం పెట్టింది. మొదట్లో బాధపడినా ఏళ్లు గడుస్తున్నాక వాళ్ళావిడను పట్టించుకోవడం మానేశారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆవిడకు ఒంటరితనం సమస్యగా అనిపించలేదు. ఎప్పుడైతే రిటైర్ అయ్యారో అప్పుడు భరించడం కష్టంగా మారింది. మన ఊర్లో ఆవిడ గురించి అందరూ ఇలాగే చెప్పుకుంటారు. ఇప్పుడు దేవిక గారు హైదరాబాద్ వచ్చారంటే అత్తా కోడళ్ల మధ్య దూరం తగ్గిందేమో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పేది వింటుంటే ఆవిడ మానసికంగా చాలా బాధపడుతున్నారనిపిస్తోంది అంది లలిత. అయితే ఆవిడ మాకెందుకు ఫోన్ చేస్తున్నారు అన్నాడు మనోజ్. ఒంటరితనం అంటే ఒంటరిగా జీవించడం కాదు నాన్న. అనుబంధాల్లో చోటు చేసుకుంటున్న వెలితి వల్ల 10 మందిలో ఉన్న తనకంటూ ఎవరూ లేనితనాన్ని అనుభూతి చెందడం. ఆ సమయంలో వారు సాంత్వన కోరుకుంటారు. అదే మీ మేడం చేస్తున్నారు. మీతో మాట్లాడి ఒంటరితనాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంది లలిత. అత్తయ్య, ఇదంతా మీరెలా చెప్పగలుగుతున్నారు ఆసక్తిగా అడిగింది ధాత్రి. సహజంగా పిల్లలు రెక్కలొచ్చాక ఎగిరిపోయాక వారికి తల్లిదండ్రులతో అవసరాలు తగ్గిపోతాయి. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉండేవారు కూడా వారి కుటుంబ బాధ్యతలలో పడిపోయి కన్నవారికి దూరం అవుతారు. మనోజ్, మధు మా దగ్గర నుండి వెళ్ళిపోయాక మేమిద్దరం మిగిలిపోయాం. ఉన్నట్టుండి మీ మామయ్య గారు నన్ను ఒంటరిని చేశారు. నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒక్కదాన్నే అనిపించింది. బ్రతుకు మీద అంతులేని విరక్తితో చచ్చిపోవాలనుకున్నాను. కానీ నువ్వు, మను, మధు మనవళ్ళు ప్రేమగా మాట్లాడుతూ నా ఒంటరితనం పోగొట్టి మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవికా మేడం పరిస్థితి అలా కాదు అంది లలిత. అత్తయ్య, మేడంతో వారి కుటుంబ సభ్యులు ప్రేమగా ఉండరా అంది ధాత్రి. నాకు పూర్తిగా తెలీదు. కానీ ఆవిడ మొదటి నుండి ఉద్యోగానికి డబ్బుకి ఇచ్చిన విలువ మరి దేనికి ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఎవరితోనూ సత్సంబంధాలున్నట్టు ఊర్లో ఎవరూ చెప్పలేదు. స్నేహితులతో, బంధువులతో కూడా ప్రేమగా మసులుకోలేదు. వాళ్లతో మాట్లాడితే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కావలసొచ్చామా అని దెప్పుతారు. అందుకనే ఆవిడ పూర్వ విద్యార్థులను ఎన్నుకున్నారు అంది లలిత. అమ్మా, ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమనుకుంటే మామూలు కాల్ చెయ్యకుండా ప్రతిసారి వీడియో కాల్ ఎందుకు చేస్తున్నారు? నాకు అయోమయంగా అనిపిస్తోంది. ఈ చిక్కుముడి వీడాలంటే రామన్నయ్యకి ఫోన్ చేయాల్సిందే అన్నాడు మనోజ్. రాముకి ఫోన్ చెయ్యి, కానీ నువ్వేమీ మేడం గురించి చెప్పకుండా అడగకుండా అతను చెప్పేది విను అంది లలిత. మనోజ్ సరేనని తలూపి రాముకి ఫోన్ చేశాడు. రామన్నయ్య, నేను మనోజ్ని మాట్లాడుతున్నాను. మేడం నెల క్రితం అమ్మకు ఆసుపత్రిలో కనిపించారట. ఇప్పుడెలా ఉన్నారు అన్నాడు మనోజ్. నువ్వా మనోజ్? అమ్మ ఇప్పుడు బాగానే ఉంది. అంతేనా? లేక అమ్మ నీకు ఫోన్ చేసి విసుగిస్తుందా నవ్వుతూ అన్నాడు రాము. మనోజ్ అతడి నవ్వులో హేళన గమనించాడు. జవాబివ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. మనోజ్, నేను నవ్వానని తప్పుగా అనుకోకు. ఒకప్పుడు అమ్మ ఎవరితో సరిగ్గా మాట్లాడేది కాదు. ఇప్పుడు అమ్మతో ఎవరూ మాట్లాడడం లేదు. ఎప్పుడూ తన గదిలో ఒక్కతే ఉంటుంది. అందుకే ఎవరికైనా వీడియో కాల్స్ చేయడం నేను గమనించాను. దగ్గర నుండి వారిని చూడడం కోసం అలా చేస్తుందని అర్థమైంది. అమ్మ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలి కలిగింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభమేముంది? నా భార్య, తమ్ముడి భార్య, పిల్లలు అమ్మతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు ఆవిడకు మేమక్కర్లేదు, ఇప్పుడు కావాలా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఏమీ చెయ్యలేక, ఎటూ చెప్పలేక నేను, తమ్ముడు వదిలేశాము. కాకపోతే ఆవిడకు కావలసినవి ప్రేమగా కాకపోయినా బాధ్యతగా అందించే విషయంలో తక్కువ చేయకుండా చూసుకుంటున్నాము అన్నాడు రాము. చాలా బాధగా అనిపిస్తోందన్నయ్యా, ఇకుంటాను అని ఫోన్ పెట్టేశాడు మనోజ్. అమ్మా, నువ్వు చెప్పిందే నిజం. మేడం ఒక రకంగా ప్రేమరాహిత్యం అనే గదిలో బంధించబడ్డారు. అందుకే ప్రేమనందించే వారి కోసం వెతుకుతున్నారు అన్నాడు మనోజ్. విద్యను నేర్పిన గురువుకి విద్యార్థులు గౌరవం ఇవ్వగలరు, కానీ ప్రేమగా గంటల తరబడి కబుర్లు చెప్పలేరు.
మీ అందరికీ ఆవిడ ఫోన్ ఇబ్బందిగా మారడం వల్ల అది నిరూపించబడింది అంది ధాత్రి. ధాత్రి, దేవకి గారికి మనసు పంచుకునే స్నేహితులు లేరు, అక్కున చేర్చుకునే బంధువులు లేరు. ఆవిడ ఇన్నాళ్ల జీవితంలో డబ్బు సంపాదించుకున్నారు, కానీ తన కోసం కన్నీరు కార్చేవారిని సంపాదించుకోలేదు. కడుపున పుట్టిన పిల్లలతో బాధ్యతగా వ్యవహరించారే తప్ప ప్రేమను పంచడంలో చూపించలేదు. అందుకే వారు కూడా బాధ్యతను మాత్రమే మోస్తున్నారు. ఒక రకంగా ఇది ఆవిడ స్వయంకృతాపరాధం. ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతాన్ని ప్రశ్నించలేని విద్యార్థుల వల్ల ఒంటరితనానికి దూరం అవ్వాలనుకున్నారు అంది లలిత. అమ్మా, నువ్వు చెప్పేది వింటుంటే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం ఎంత మంచిదో తెలుస్తోంది. ఇప్పుడు దేవకి మేడం విషయంలో జరిగిపోయిన వాటిని వేటిని మనం వెనక్కి తీసుకురాలేము. అలాగని ఆవిడ ఫోన్ చేస్తే అన్నిసార్లు మాట్లాడడం కూడా కష్టం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా అన్నాడు మనోజ్. ఏ సమస్యకైనా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఆవిడలో ఒంటరితనం పోయి అందరిలో ఉండడం ఎలా సాధ్యమవుతుందో ఆలోచించు అంది లలిత. మనోజ్ ఆలోచిస్తున్నాడు. ఏవండి, నాకు ఆలోచన వచ్చింది, చెప్పనా అంది ధాత్రి. ఏంటది? మీ స్కూల్ గ్రూప్లో మీ టీచర్ గారిని చేర్చండి. నిత్యం అందరూ తెలిసిన వాళ్ల మధ్య సందడిగా ఉంటారు. ఆవిడకిష్టమైతే మీ చర్చలో పాల్గొంటారు, లేకపోతే మీ సంభాషణ చూస్తారు. అప్పుడు ఊరికే ఫోన్ చేయాలన్న కోరిక కూడా తగ్గుతుంది. సామాజిక మాధ్యమంలో పాల్గొనడం వల్ల మీ అందరితో బంధాలు గట్టిపడతాయి అంది ధాత్రి. ధాత్రి మాటలకు మనోజ్, లలితల ముఖాలు వికసించాయి. ధాత్రి, మంచి సలహా ఇచ్చావు. ఇప్పుడే మేడం నెంబరు మా గ్రూప్లో చేరుస్తాను. వీలైతే మా సీనియర్లు, జూనియర్ల సమూహాలలో కూడా చేర్చే ఏర్పాటు చేస్తాను. దేవకి మేడం గారిని ఊపిరాడినంత బిజీ చేస్తాను సంతోషంగా అన్నాడు మనోజ్. జీవితం అనుభూతుల చలమలాంటిది. ప్రతి దశలో ఊహించని ఎన్నో మలుపులుంటాయి. జీవన పయనంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారిని కలుపుకుంటూ సాగాలి. ఒక్కో బంధం ముడివేసుకుంటూ అనుభూతులు పంచుకుంటుంటే మన ప్రయాణంలో అలసట ఉండదు. మనకు ఎవరూ వద్దు, ఒక్కరమే చాలనుకుని అందరితో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మనం తోడు కావాలనుకున్నప్పుడు ఎవ్వరూ రారు. తోటివారిని ప్రేమించడం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రేమమయంగా మారుతుంది. దేవకి టీచర్ జీవితం పడమటి సంధ్యారాగం పాడేందుకు మనోజ్ చేస్తున్న కృషి ఫలించాలని ఆశిద్దాం. అదండి, శ్రీమతి కెవి సుమలత గారి అనుభూతుల చలమ కథ ఆడియో. మరి ఈ ఆడియో మీద, కథ మీద మీ అభిప్రాయాలు తప్పక తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.